10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం వెంకటగిరి పురపాలక సంఘంలో పెట్టడం, దీనిలో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పట్టు సడలకుండా పక్కా ప్రణాళికతో టీడీపీ ప్రలోభాలు బెదిరింపులకు లొంగకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు అండగా నిలిచి భరోసానిస్తూ వారిని పార్టీని వీడకుండా కట్టడి చేయగలరు. నాటకీయ పరిణామాల నడుమ గత 10 రోజులుగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ రాజకీయాలను నేదురుమల్లి మార్క్ రాజకీయంతో వైఎస్ఆర్సీపీని మరింత పటిష్టపరిచారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ 9 ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపోదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో చేయగలము అనే ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసి వచ్చింది, మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమైనా ఉంటే తిరిగిదోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం. తెర వెనక నుంచి చేస్తూ ఉంటారు, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ని అపహరించి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు
వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో చైర్మన్గా నక్కా భానుప్రియను ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. 19 మంది. తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి. మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు. అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు. ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది. సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది. ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు. మేము అపోజిషన్లో ఉన్నామని కాదు, మాకు ప్రజల మద్దతు ఉంది. 40% ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి. ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న. అది ఎవరిచ్చారు? లెటర్ లేదు, పార్టీది లేదు, కింద పేరు లేదు. దాని మీద కమెంట్ చేస్తే మళ్ళీ మేము అది కాదు అనే ఆస్కారం ఉంది. కాబట్టి దాని జోలికైతే నేను వెళ్ళను. అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను. కానీ నిజం, నిబద్ధత, విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటాడు. దానికి కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ని కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు.